వెల్కమ్ బ్యాక్ టు అక్షర డివోషనల్ టాక్స్. ఇవాల్టి మన వీడియోలో మేషరాశి జనవరి 2024 ఫలితాలు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తవారు కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక మేషరాశిలోకి ఎవరెవరు వస్తారంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఇక వీరి ఆదాయ వ్యయాలు కానీ, ఆరోగ్య విషయాలు కానీ, ఇతరత్ర విషయాలు తెలుసుకుందాం. గురుగ్రహం వీరికి జన్మంలో ఉండడం జరిగింది. శనిగ్రహం కూడా శుభగ్రహంగా ఉన్నారు. అదేవిధంగా రాహుగ్రహం ద్వాదశంలో ఉండడం జరిగింది జన్మంలో. ఇక కేతుగ్రహం కూడా సప్తమంలో ఉండడం జరిగింది డిసెంబర్ వరకు. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ మేషరాశి మరి బాగుండడం జరిగింది. ఈ విధంగా మరి శని బలంగా ఉన్నప్పటికీ కూడా రాహు ప్రభావం వల్ల ఆటంకాలు అనేటివి ఉండడం జరుగుతున్నది. మరి మానసికంగా కూడా కొన్ని ఎలాంటి సమస్యలైనా కూడా వీరు పరిష్కరించగలుగుతారని చెప్పవచ్చు. అదేవిధంగా పుణ్యక్షేత్ర సంచారం అనేది కూడా వీరు చాలామంది చేయడం జరుగుతున్నది. అదేవిధంగా సంఘంలో గౌరవం వీరికి పలుకుబడి కానీ పెరుగుతుందని చెప్పవచ్చు. ఆర్థికంగా కూడా డబ్బులు అనేటి టైంకు అందడం జరుగుతుంది. కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా మరికొన్ని ఇబ్బందికరమైన అదేవిధంగా ఆందోళన కలిగించే సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి మరి కొన్ని చేయని తప్పులకు కూడా ఇబ్బందులు అనుభవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఆ రకంగా రాకుండా చూసుకోగలరు. ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి శని అనేది దానివల్ల చూడడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి వీళ్ళు అనుభవించడం జరుగుతుంది. ఈ విధంగా మిగతా విషయాలు చూసుకున్నట్లయితే మరి ఈ విధంగా మరి టెక్నీషియన్స్ కూడా మరి కొంత ఇబ్బందులు అనేటివి ఉండడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. బిజినెస్ చేసేవారికి అదేవిధంగా మరి కలిసి బిజినెస్ చేసేవారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పవచ్చు. ఫైనాన్స్ వారికి అదేవిధంగా మరి వ్యాపారులకు మరి కొన్ని రకాల కొంతమందికి లాభాలు కొంతమందికి నష్టాలు కూడా రావడం జరుగుతుంది. విద్యార్థులకు మాత్రం గురుబలం తక్కువ ఉండడం వల్ల వీళ్ళకి చదువు పట్ల శ్రద్ధ అనేది చాలా తగ్గుతుందని చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా మరి కొన్ని ఇబ్బందులు అనేటివి ఇవి కొన్ని మరి ఈ రకంగా చేయడం వల్ల వారికి ర్యాంకులు అనేటివి పడిపోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా వ్యవసాయదారులు చూసుకున్నట్లయితే ఒక పంట లాభం వస్తుంది, రెండో పంటలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, అప్పులు చేయవలసి వస్తుంది. కానీ అప్పులు చేయవలసి వచ్చినప్పటికీ కూడా శుభకార్యాలు అనేటివి చేయడం జరుగుతుంది వీరింట్లో. ఇక ఈ జనవరిలో కనుక వీరికి అంటే మేషరాశి వారికి ఏ విధంగా ఉండిందంటే గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చాలా ఉల్లాసంగా ఉంటారని చెప్పవచ్చు ఈ మేషరాశి వారు. ఇక అంటే ఈ జనవరిలో అన్ని విషయాలు కూడా వీరికి అనుకూలంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. బంధుమిత్రులతోటి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. విందు వినోదాలతో మునిగి తేలుతారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నూతన వస్తువులు కొనుక్కోవడం, నూతన వస్త్రాలు కొనుక్కోవడం, కొత్త వాహనాలు కొనుక్కోవడం, ఈ విధంగా ట్రావెలింగ్ చేసుకోవడం, పుణ్యక్షేత్రాలు కానీ టూరిస్టులు కానీ వెళ్ళిపోవడం జరుగుతుంది. మిత్రులను కలుపుకోవడం, బంధువులను కలుసుకోవడం, ఈ విధంగా మంచి విందు వినోదాలతో గడుపుతారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా వీరి మనసంతా కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ మేషరాశి వారికి కుటుంబ సభ్యులతో కూడా చాలా ఆనందంగా గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ రకంగా చూసుకున్నట్లయితే మరి స్త్రీల ఫలితాలు చూసుకున్నట్లయితే కూడా మరి కొంతమందికి ఈ సంవత్సరం కొంత ఇబ్బందికరంగానే ఉండిందని చెప్పుకోవచ్చు. కొంతమందికి భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. కొద్దిమందికి అంటే జనవరి నెల కాకుండా మిగతా జనరల్గా చూసుకున్నట్లయితే కొద్దిమందికి కూడా సహనం అనేది అవసరం స్త్రీలకు పురుషులకు కూడా. ఎందుకంటే గొడవలు రాకుండా చూసుకోవడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. అదేవిధంగా కుటుంబానికి దూరంగా ఉండే వాళ్ళ కూడా కొంత భార్యాభర్తల ద్వారా కొన్ని ఇబ్బందులు అనేవి ఉండడం జరుగుతుంది. సంతానం ద్వారా ఇబ్బందులు
ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ స్త్రీలకు గనుక వివాహం అనేది జరగకపోతే ఈ ఫిబ్రవరి, మార్చ్‌లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ రకంగా ప్లాన్ చేసుకోగలరు. మరి వీరు ముఖ్యంగా ఎటువంటి నియమాలు పాటించాలంటే మంగళ, గురువార నియమాలు పాటించడం, శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వీరు అనుభవిస్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గురుగ్రహం యొక్క జపం, రాహు గ్రహం యొక్క జపం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో కష్టాలు, ఇబ్బందులుంటే తొలగుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆంజనేయునికి పూజ చేయడం కానీ, అదేవిధంగా విష్ణు పారాయణ కానీ, విష్ణు స్తోత్రాలు పారాయణ చేసుకోవడం అనేది మంచి సూచనగా తీసుకోగలరు. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి మరి జనవరి నెల అనేది చాలా అద్భుతంగా విందు వినోదాలతో జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఇక చూసుకున్నట్లయితే ఇక ఈ మేషరాశి వారికి జనవరి నెల అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. విందు వినోదాలతో మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటూ కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను కలుసుకుంటూ చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా తీర్థయాత్రలు కానీ, టూర్లకు కానీ వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ రకంగా చాలా కొత్త సంవత్సరం, ఆంగ్ల సంవత్సరం చాలా అద్భుతంగా వీరికి మొదలవుతుందని చెప్పుకోవచ్చు. మరి అలా అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రయాణాల్లో కానీ, ఈ విధంగా ట్రాఫిక్‌లో కానీ జాగ్రత్తలు పాటిస్తూ మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది చాలా మంచిది. ఎప్పుడైనా ఆ విషయాన్ని మర్చిపోకుండా మనసులో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండి జీవితాన్ని ఆనందించగలరు. ఈ విధంగా ఈ వీడియోని ముగిస్తున్నాను. ఇక చూసుకున్నట్లయితే కొత్తవారు కనుక మన ఛానల్‌ని విజిట్ చేస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. తర్వాతి వీడియోలో తర్వాతి రాశి గురించి పెట్టడం జరుగుతుంది. చివరి వరకు చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వీడియోను ముగించడం జరుగుతున్నది.